క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు యేసు ప్రభు తన శిష్యులను హెచ్చరిస్తున్నారు. ఎందుకనగా ఎవరినో అనుసరించి యేసు చూపించ మార్గంలో నడుస్తున్నారో వాడు చాలా శ్రమలు తన జీవితంలో స్వీకరించాలంటే. ఆదాము ఏవాళ్ళు ఎప్పుడు పాపంలో పడిపోయారో ఈ లోక చీకటిలో సిక్కుపడారు. అలాంటి ఆదాం ఏవాళ్ళ నుంచి వచ్చిన మన మనుషులు అందరూ ఆ చీకటిని పట్టుకొని చీకటిలో జీవిస్తున్నాం. దీనిని ఈ చీకటిని చీకటిని ఉన్న మనుషులు అందరినీ వెలుగులకు తీసుకొని రావాలంటే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తనకు సొంతమైన అందరినీ తన పక్కం తిరిగి రావాలంటే తీసుకుంటారు. ఇప్పుడు ఎవరన్నే క్రీస్తుని మార్గంలో నడుస్తున్నారో వారు అందరూ వెలుగుని పొంది క్రీస్తు జీవితంలో మనం కూడా నడుస్తున్నాం. ఇది లోకానికి చెందిన వారందరికీ ఒక భయం ఏర్పడుతున్నది. దీని కారణం వాడు చీకటిలో ఉన్ని అలవాటు అయిపోవటం, వారికి వెలుగు గురించి ఒక భయం ఉన్నది. కానీ వెలుగులో ఉన్న మనమందరికీ ఉన్న ఒక ప్రత్యేక పిలుపు ఏంటంటే, మనము చీకటిలో ఉన్న ప్రజలను అందరినీ వెలుగు వైపుకు తిరిగి రావాలంటే మన పని. ఇది చేసినప్పుడు మనం చాలా శ్రమాలని, చాలా కష్టాలని అనుసరిస్తున్నాం. క్రీస్తుని అనుసరించి క్రీస్తు మార్గంలో నడుస్తున్న మనమందరము దేని గురించి భయపడకుండా క్రీస్తు జీవితంని ఈ లోకానికి సొంతమైంది పరలోక జీవితంకు మనం పరలోక బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. ఆమేన్.